భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని మద్యం దుకాణాలపై స్థానికులు మూకుమ్మడి దాడి చేశారు. వైన్ షాప్ నిర్వాహకులు సిండికేట్గా ఏర్పడి ఎంఆర్పీ కంటే 20 నుంచి 30 రూపాయల వరకు అధికంగా అమ్ముతున్నారని ఆగ్రహించిన ప్రజలు మద్యం దుకాణాలపై దాడికి పాల్పడ్డారు. టేకులపల్లిలో మొత్తం 4 వైన్ షాపులుండగా 3 షాపులపై దాడి చేసి అందులోని మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. దుకాణదారులు మద్యం మొత్తాన్ని బెల్ట్ షాపులకు సరఫరా చేస్తూ వైన్ షాపుల్లో మంచి బ్రాండ్లు ఉంచడం లేదని, ఆ ఉన్న బ్రాండ్లను కూడా అధిక ధరకు అమ్ముతుండటంతో స్థానికులు రెచ్చిపోయారు. దుకాణాలపై దాడి చేసి దొరికినవి దొరికినట్లుగా మద్యం బాటిళ్లను ఎత్తుకుపోయారు. వీరిలో మహిళలు కూడా ఉండటం గమనార్హం. కొందరు మహిళలైతే ఒకేసారి 2-3 పెట్టెలను ఎత్తుకుపోవడం కనిపించింది. అటుగా వెళ్తున్న వాహనదారులు సైతం ఈ విషయం తెలుసుకుని బైకులు, ఆటోలపై మద్యం బాటిళ్లను ఎత్తుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మద్యం దుకాణాలన్నీ ప్రధాన రహదారిపైనే ఉండటంతో ఏం జరుగుతుందో తెలియక కొందరు వాహనదారులు గందరగోళానికి గురయ్యారు. సుమారు 15 నుంచి 20 లక్షల విలువైన మద్యం లూటీ అయినట్లు వైన్ షాప్ యజమానులు చెబుతున్నారు. దీంతో టేకులపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇల్లందు డీఎస్పీ చంద్రబాను ఆధ్వర్యంలో ఇల్లందు సీఐ కరుణాకర్, టేకులపల్లి సీఐ తాటిపాముల సురేష్, బోర్డు ఎస్ఐ శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ లూటీకి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.